ఎంప్టీ సెల్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం, ఆ ఎంప్టీ సెల్స్ని మనకు కావాల్సిన డేటాతో ఏ విధంగా ఫిల్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ బుక్ 2 అని ఉంది, దీనిపైన డబల్ క్లిక్ చేస్తున్నాను. దీనిలో ఆల్రెడీ నేను ఇక్కడ డేటా టైప్ చేసి పెట్టాను. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ 6 డేస్కి సంబంధించినటువంటి అటెండెన్స్ ఉంది. దీనిలో ప్రజెంట్ అయిన వాళ్ళకి ప్రజెంట్ అని రాశాను, మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఎంప్టీ సెల్స్ అనేవి వదిలేశాను. ఈ ఎంప్టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాబ్సెంట్ అనే టెక్స్ట్తో నేను ఫిల్ చేయాలనుకుంటున్నా. సో ఫిల్ చేయాలంటే ఏ విధంగా చేస్తామని చూద్దాం. ఇక్కడ ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే ఇలా మాన్యువల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేదంటారు సెల్ని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, కంట్రోల్ ఏ. ఈ డేటా రేంజ్ అనేది సెలెక్ట్ అయింది. మీరు గో టుకి వెళ్ళాలంటే కంట్రోల్ జీ ప్రెస్ చేయండి, కంట్రోల్ జీ. ఇక్కడ గో టు డైలాగ్ బాక్స్ వచ్చింది, దీనిలో స్పెషల్ పైన క్లిక్ చేయండి. ఈ గో టు స్పెషల్లో ఇక్కడ బ్లాంక్స్ని సెలెక్ట్ చేయండి, ఓకే అనండి. ఇక్కడ బ్లాంక్స్ అన్ని సెలెక్ట్ అయినాయి. ఇక్కడ ఈ సెల్ మాత్రం వైట్ కలర్లో కనిపిస్తుంది. ఈ బ్లాంక్ సెల్స్ అన్నిటినీ మీరు ఏదైతే టెక్స్ట్తో ఫిల్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఈ C2 సెల్లో మీరు టైప్ చేయండి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను యాబ్సెంట్ అని. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ ఎంప్టీ సెల్స్ అన్ని యాబ్సెంట్ అనే టెక్స్ట్తో ఫిల్ అవుతాయి. సో మనం టైప్ చేసినటువంటిది ఎండింగ్లో ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎంటర్. సో దీనిలో ఓవరాల్గా మనం వాడినటువంటి షార్ట్ కట్ కీస్ ఏంటంటే సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ, గో టుకేమో కంట్రోల్ జీ, కంట్రోల్ ఎంటర్ ఏమో అన్నిట్లలో సేమ్ డేటాని ఫిల్ చేయడానికి దీన్ని వాడాం. సో ఈ విధంగా మనం ఎంప్టీ సెల్స్ని సెలెక్ట్ చేయడం ప్లస్ ఆ సెలెక్ట్ చేసిన ఎంప్టీ సెల్స్లో మనకు కావాల్సిన డేటాతో ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.